మన మందిరంలో మన బిడలు సంఘ బిడలు వీళ్ళు మన యొక్క ప్రొఫెసర్ దేవుని సంఘము తరపున రాజమండ్రిలో అనాథ ఆశ్రయం నడపబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, మరొకసారి గుర్తు చేస్తున్నారు. మన మందిరం తరపున ప్రొఫెసర్ దేవుని సంఘము తరపున అనాథాశ్రయం ఒకటి నడపబడుతుంది. దరిదాపు ఇంచుమించు 70 నుండి 80 మంది పిల్లలు, అనాథ పిల్లలు ఉన్నారు మన మందిరం తరపున. వీళ్ళు రాజలక్ష్మి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆ అనాథ పిల్లల కొరకు 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. మొదట్లో వాళ్ళు మొదటిగా ఇచ్చి చూశారు. మళ్ళీ ఆ సంవత్సరం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరంలో వారు ఒక పొలం కొరకు కలిగిన కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడు తన పిల్లలైన వారిని ప్రేరేపించినప్పుడు, వాళ్ళు హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుడు వారిని ఏదో రకంగా ఆశీర్వదిస్తాడు. మళ్ళీ ఈ సంవత్సరంలో దేవుని కృప మంచి బంగారు కొనుక్కున్నారు. దేవుడి వారి అమ్మాయి మంచి ఫంక్షన్ చేయగలిగారు. దేవునికి కొరకు అనాథ పిల్లల కొరకు మనం ఇవ్వడం ద్వారా, మన సంఘం తరపున ఇవ్వడం ద్వారా అది మనకు ఆశీర్వాదం. ఇంకెవరైనా మీరు ఇవ్వాలనుకుంటే నాకు ఇవన్నీ కూడా ఇంచుమించు 25వ తారీఖు అట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఒకవేళ ఎవరైనా మీరు బియ్యం కానీ ఒకవేళ బియ్యం బస్తాలు కానీ ఇస్తానంటే నేను అట్టుకెళ్ళి ఇవ్వడానికి, ఒకవేళ డబ్బులు ఇస్తానంటే వీటితో పాటు అక్కడ మన ప్రవచన దేవుని సంఘం అనాథ పిల్లలు ఉన్నారు, వారికి ఇస్తాను. ప్రతి సంవత్సరం ఇవ్వడం అలవాటు అవుతుంది. అది మనం తినేసి ఉందంటే ఇలాగా ఆ కొంతమందికి లేని వారికి ఇవ్వాలన్న ఆశ మన సంఘ బిడ్డలుగా ప్రేరేపించబడ్డారు, వారు ఇస్తున్నారు. కనుక వారి కుటుంబాన్ని సార్ అందరూ చెప్పలు కొట్టండి ఒకసారి. మంచిది. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. ఇవ్వడానికి కానుకలు నిమిత్తము ఇచ్చిన ఈ కానుకల నిమిత్తం చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవి విత్తబడిన కానుకలు ప్రభా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా విడుదల ఇచ్చారు. వాళ్ళ యొక్క కానుకలు 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా దీవించబడుదురుగా కానీ ప్రకటిస్తూ అనాథ పిల్లల కొరకు ఇచ్చిన రాజుబాబు వారి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ఈ కుటుంబాల కొరకు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి అందరూ. కుర్రోళ్ళు ఎంతో సరుగున్నారా? 30 నిమిషాలు అయ్యాక చేయి చూపించాలి. కనుక మరి ఈ సమయానికి దేవుడు ఒకటే మాట, దయచేసి ఎవరు మాట్లాడకూడదు. దేనికి దానికి సమయం ఉంది. కాల్పులకి సమయం ఉంది, కొవ్వొత్తులకి కేక్కి సమయం ఉంది. అలా వాక్యానికి కూడా సమయం ఇవ్వాలి కదా, అక్కడ లోటు అవుతుంది. మంచిది. ఒక 30 మినిట్స్ ఈ సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ రావడానికి నన్ను, నా కుటుంబాన్ని, మిమ్మల్ని దేవుడు సజీవులుగా ఉంచాడు అనే కృతజ్ఞతతో గట్టిగా స్తోత్రాలు చెప్తామండి. అదేనా కృతజ్ఞత? గట్టిగా స్తోత్రం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం దేవుడు మనకి పాల్గొనడానికి ఒక అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది నా 3వ ప్రసంగం. రేపు దక్కించు. ఇది 3వ ప్రసంగం. మీరు నమ్ముతారా? అంటే 3వ పురుడు అనమాట. సురేఖ ఎవరో కొంచెం కిందకి వెళ్ళిపోండి మీరు. ఇలా తెగయ్యా అన్నాడు ఒకడు. అంటే దేవదూత రెక్కలు వేసాడంటాడు. మన కాకినాడ వెళ్తే పాస్టర్ గారు అన్నాడు, కుర్రోళ్ళు అంతా కుర్రోళ్ళు 15 నిమిషాలు చెప్పాలి మీరు, అర్థమైందా అన్నాడు ఒకడు. సరే అని వచ్చేసాను. నన్ను రాగానే ఇందాక పాస్టర్ అందరూ లోపల ఎక్కడ పెట్టారు, అలా లోపల పెట్టారు. నేను ఎదరు హాల్లోనేమో ఈ నాటకాలు వేసేవాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. లోపల నన్ను పెట్టారు. రండి బేగా రండి అని పాస్టర్ గారు అంటే వచ్చేసాను. స్పీడ్గా వచ్చేసాను. నాకు వార్నింగ్ ఇచ్చాడు ఆయన. 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పారంటే గొడవడేస్తాను అన్నాడు. అంతకంటే ఒక 10 నిమిషాల ముందు డబ్బులు ఇచ్చేస్తావా అన్నాను. ఇచ్చేస్తాను అన్నాడు. సరే అని మొదలెట్టాను. నేను చాలా జాగ్రత్తగా నాన్న అన్నయ్య, చాలా భారంగా ఉంది నీకు, పెద్ద నర్సు కింద ఉన్నాడు. అయితే ప్రసంగం 15 నిమిషాలు అయిపోయిందిరా, ముగించేనా అని వెనక్కి తిరిగి చెప్తుంటే ఇంకో 10 నిమిషాలు చెప్పండి అన్నాడు. మళ్ళీ 15 నిమిషాలు చెప్పాను. మళ్ళీ ముగించారంటే ఇంకో 15 నిమిషాలు చెప్పండి అన్నాడు. ఇది ఇలా చెప్పండి అంటే ఏంటని అనుకునేది. ఎందుకు ఏంటంటే హేరోదు రాజు కింద
సంగపెద్ద గారు అబ్బాయి యాసం ఎత్తాడంట. ఆ యాసం వేసినోడు మీసం నా సాక్స్ కంటుకుని వచ్చేసింది. స్పీడ్లో వచ్చేసాను కదా, ఆ అడవుల్లో మీసం నా కాలు కంటుకుని వచ్చేసింది. వచ్చేస్తే నేను ప్రసాదం చేసేస్తున్నాను. ఎక్కడుంది లేట్ అయిందంటే మీసం పోయిందని మరి కురవడదు, ఆడ మీసం లేకుండా యాసం నేను అంటున్నాడు అని అంటే నేను ప్రసంగం చేస్తే అలా ఉంగుంటే నా పాడుకున్నాను. అయ్యబాబో ఈ సంగతి కానీ చెప్పానంటే నాకు క్రిస్మస్ అయిపోతుందని జాగ్రత్తగా తీసి జేబులు పెట్టేసుకున్నానంట. నిజంగా 1.5 సేపు వాక్యం విన్నాక లోపలికి మామూలుగా వెళ్ళిపోయి మీసం పెట్టేసి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగా. క్రీస్తు జన్మించలోకాన అందరికీ, క్రీస్తు ఉదయించుదయాన అందరికీ. క్రీస్తు జన్మించలోకాన అందరికీ, క్రీస్తు ఉదయించుదయాన అందరికీ. కసకసకాట అడిగిన ప్రశ్న ఇది, కసకసకాట అడిగిన ప్రశ్న ఇది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాతి దేవుని వందనాలు. బిషప్ జోసఫ్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే నా తల్లికి, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు నా ప్రత్యేక వందనాలు. ఇంత సమయంలో కూడా మరి ఎదురు చూస్తున్న దైవ భక్తులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. క్రిస్మస్ అంటే వినాలి, నిన్ను దీవించడానికి దిగి వచ్చిన దేవుడు. ఆమెన్ అనండి కుర్రాడు. మీరు చాలా జాగ్రత్త, ఎందుకంటే నేను అందులోంచి వచ్చిన వాడినే కనుక నేను ఏది ఇబ్బంది పెట్టలేదు. కానీ ఒక్కో మాట వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, 10 మంది ఉంటే రెచ్చిపోతాడు. ఒక్కొక్కడు అది ఎలా దొరుకుతాడో ఆడికే తెలియదు. ఆ నొంటడు వదిలేస్తే చచ్చిన కుక్కలాగా ఉంటాడు. ఆ పిచ్చి వచ్చేస్తుంది, ఎందుకంటే 10 మంది ఉండేటప్పుడు రెచ్చిపోతాడు ఒక్కొక్కడు. కనుక ఇది దేవుని యొక్క దేవుని యొక్క పండగ. ఎందుకంటే అంతా దేవుడు ఇబ్బందిగా చూడకుండా, అవును నేను పిలిచినప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు అని. నేను ఇది 3వ ప్రసంగం అండి. మెండపాటి నుంచి రావులపాలెం వచ్చి ఒక ప్రసంగం చేసి మళ్ళీ మెండపాటి వెళ్ళాను. మెండపాటిలో క్రిస్మస్ చూసుకుని మరి మరలా అయ్యగారు జ్వరంగా ఉంది అని అన్నారు. మనిషిని సొత్తలా లేడు, మాకు జ్వరం రప్పించేలాగా ఉన్నాడు. ఆయన ఏమి జ్వరంగా లేడు. ఏమండి మీరు జ్వరం అన్నారు కదా, ఈ జనాలు చూసాక జ్వరం వెళ్ళిపోయిందండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమని చెప్పాను తమ్ముడు, ఆల్రెడీ 10 minutes అయిపోయి. నిన్ను దీవించడానికి దిగి వచ్చిన దేవుడు. చాలామంది పొట్టు చీరలు కట్టుకొచ్చారు, మంచి మంచి డ్రెస్సులు వేసారు. కానీ సీక్రెట్గా వెళ్ళి అమ్మ నీకు కష్టం ఏదనంటే, ఏ కష్టం లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరికీ బాధలు ఉన్నాయి. ఆ మేకప్ అలా వేసారు అంతే. ఈ రోజు కోసం వారం క్రితమే, నెల క్రితమే చీర సెలెక్ట్ అయిపోయింది. నువ్వేమనుకున్నావంటే నేను కట్టిన చీర ఎవరో కట్టరు అనుకున్నావు. తెర ఇక్కడికి వచ్చాక నీకంటే బాబులాంటి చీరలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా లేకపోతే నువ్వు ఒక్కదానివే కట్టుంటే గిరగిరగిరగిరగిరగా తిరుగుతుంది. నీకన్నా బాబులాంటి చీరలు కట్టేశావు కాబట్టి కొంత సైలెంట్గా ఉన్నాం. అమ్మా వినాలి, అమ్మా చింతలే విను. మనం చేసుకున్నంత గొప్పగా మరియమ్మ చేసుకోలేదు క్రిస్మస్. రేయ్ మాట్లాడినారు పిల్లల కొన్ని. మనం చేసుకున్నంత ఖరీదుగా యేసేపు గారు చేసుకోలేదు. తమ్ముళ్ళు ఐ లవ్ యూ ఆల్. మనం చేసుకున్నంత గొప్పగా మరియా చేసుకోలేదు. మనం చేసుకున్నంత గొప్పగా యేసేపు గారు చేసుకోలేదు. ఆ కనీసం చలి వాళ్ళకి ఆ టైంలో చక్కటి పాట ఉంటుంది. చల్లగాలిలో మెల్లిగా వస్తుంది స్వరం, అందరూ పాడవచ్చు. చల్లగాలిలో చాటులే
తలుచుకుంటే గుండె కలవడి, లరిగి గరిగి నీరపు సుమది. హల్లెలూయా. దావీదు పట్టణమందు ఉన్నారా లేదోనని, దావీదు పట్టణమందు వీడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టడం ఏంటి? ఆయన ఎప్పుడో పుట్టేశాడు. మొన్న వాళ్ళ అమ్మ కన్నాడు. ఏది ఎవరు నవ్వారు? దానికి తెలకి ఎన్నో నవ్వేసింది. ఆ నవ్విన పిల్లకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయిందా? అమ్మో, మీరు ఏదో అనుకున్నారు. నేను ఈవేళ నిజంగా అన్నం మెతుకు ముట్టలేదు ఇంతవరకు. అమ్మగారు వచ్చిన వెంటనే భోజనం చేయమన్నారు. నేను ఒక దేవుని కొరకు తమ్ముడు, దిస్ ఇస్ టెస్ట్ మ్యాన్, అలాగే ఎక్కడం దిగి వచ్చేయడం. ఎందుకనంటే బొందులో ప్రాణం ఉంటుండగా దేవుని కొరకు ఈ రోజు నా జీవితంలో మర్చిపోకూడదని కంకణం కట్టుకుని ఇక్కడికి వచ్చాను. ఈ మాటేనండి, పుడతాం అంటే కొంచెం వాక్యంలో మర్మాలు వచ్చిన మాట చెప్తాను మీకు. ఆయన ఎప్పుడో పుట్టేశాడు. మొన్న వాళ్ళ అమ్మ కన్నది. ఎప్పుడు? 2019 సంవత్సరాల క్రితం కన్నది. నీకు మాట చెప్పనా, కొన్ని సంవత్సరాలు లేని పిల్లోడు ఈ సంవత్సరం ఉంటాడు నీ కూడా. ఎవరా అంటాడు, ఎవరి కుర్రాడు అంటాడు, మా అబ్బాయి అంటాడు. వీడు ఎప్పుడు పుట్టాడు అంటే అంటే పుడతం ఎవరికీ తేలదు. గోడ మీద ఒక రాయి చెట్టు మొక్క పుడుతుంది, ఎవరికీ తేలదు. ఇంకో మాట చెప్పనా, హార్ట్ తీసి ఇంకో మాట చెప్పనా, రాత్రి ఎప్పుడు వేసేస్తుందో కాలు మీదో కంటి మీదో సెకండ్ వేసేస్తుంది. ఎప్పుడు వేస్తుందో తెలుసా? తెలుసు. డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటారు, ఇది ఎప్పుడు వేసింది అని అంటాడు. ఎప్పుడు వేస్తే మాకు తెలుస్తుంది, నిజంగా అది ఎప్పుడో పుట్టేసింది. అది ఎప్పుడో పుట్టేసింది. దానికి వైద్యం చేయించాలి. కనుక యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టలేదా? ఆయన ఎప్పుడో పుట్టాడు. పాట కూడా తెలుసు కదా, పాటను. భూమిని పుట్టింపకమున్నపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు యేసే దేవుడు ఎప్పుడో పుట్టేశాడు ఆయన. మరి ఎప్పుడు? మొన్న కనబడ్డాడు. 2019 సంవత్సరాల క్రితం ఆయన కనబడ్డాడు. ఎవరికి? మరియమ్మకే కాదు, మరియా. ఇంకా ఆవిడ ఇంకా తల్లి కాదు, మరియా. ఆవిడ దగ్గరికి వచ్చి దేవదూత, అమ్మా నీకు శుభ్రే మాటక నీకు శుభం కలుగును కాక అన్నాడు. అప్పటికి ఆవిడ అన్నది, నాకు ఆల్రెడీ 2 వారాల క్రితమే శుభం వచ్చేసింది. ఒక కుర్రాడు యోసేపు అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఈవిడి పేద తల్లి, ఆయన పేదోడే. మేమిద్దరిమే నచ్చుకుని ఆ ఏటది నిశ్చితార్థం చేసుకున్నాం అని అనుకుని, ఇంక అంతకంటే ఆడపిల్లకే శుభకరం ఇంకేముందా అని అంటే, లేదమ్మా పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఇటు ఎలాగేనో పుట్టబో శిశువు. ఇది నాకు శుభం అయిపోద్ది కదా. ఏంటా శుభం? నిశ్చితార్థం అయిపోద్ది కదా. పుట్టబో శిశువు పరిశుద్ధుడు అంటే తల్లిదండ్రులకండి, తల్లికి భర్త కన్నా పిల్లల సుఖమే కోరుకుంటారు. భార్య భర్తకి పిల్లలు లేరనుకోండి, వాళ్ళ మాటలు భలేగా ఉంటాయి. నాకు నువ్వు నీకు నేను ఇద్దరం అంతే, చట్టాం అని అంటారు. అదే భార్యకో పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఆడు పెద్దోడు అయ్యాడు అనుకో, అత్తమాన భర్తగారితో దెబ్బలాట ఎట్టేసుకుని, ఏంటి గొడవడతా పెట్టి మా కుర్రోడు నేను పోతాను అక్కడికి అంటారు. కుర్రోడు పుట్టినంత సేపు నీ సెల్ ఫోన్ తగలయ్యరే లోపల ఎక్కువ చింతాలే. ఇంకా ఈ బాబు ఆ సెల్ ఫోనే అదేటో కానీ ఆడవాళ్ళు కూడా భర్త గారితో మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ ఎట్టేసుకొని అలా టీ కావాలా చెప్పవే. అదే ఆ లూజు ఆవిడ కొంచెం రూలు తగ్గించు, అలా వెళ్ళిపోతాం. అక్కడే ఎలా కోసేస్తుంది. ఆడొరే ఉప్పు లేదే పప్పు ఉప్పైనా లైన్లో లైన్లో ఉప్పు తక్కువైందా వేసేస్తాను. అదే మొన్న చచ్చిపోతున్నారు దీంతో. మన ఎవడో చూసాడు, అలా చూసుకుంటే ట్రైన్ ట్రాక్లో పడిపోడు. వద్దని కాదురా, దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. దీని అవసరం ఎంత అద్భుతం అనుకోండి. అయ్యగారు ఫోన్లు ఒక 10 మంది చేస్తున్నారు, వచ్చేస్తున్నాను అని వచ్చేసాను. ఏది టైంలో ఆ సమయంలో దాన్ని ఉపయోగించాలి. వినండి. అమ్మా నీకు శుభం కలుగును కాక. ఏంటా శుభం? నాకు ఆల్రెడీ బోర్డు అంత శుభం జరిగిపో
అతను నిశ్చితార్థం చేసేసుకున్నాడు అని అనగానే ఉండ వెంకటదాన ఉండు, నీకు శుభం కలుగును కాక, నీకు పిల్లోడు పుడతాడు. పిల్లోడు ఎటువంటాడు అనుకుంటున్నావు? చెప్పలు నూరారు పడతాడు. అందరూ అంటలేదు. ఇంకోసారి, ఇంకొక్కసారి. ఇప్పుడు మీ పిల్లోడు నీ ముందు కనబడుతున్నా లేదా? నీ కొడుకు పరిశుద్ధుడేనా? ఆడంత పని వాళ్ళు. అది ఆడు పుట్టాకానండి బాబు దరిద్రం అందుతాయి. మాట ఏంటంటే అసలా ఉండండి. ఇవ్వండి ఇప్పుడు 3 గంటలు చూడండి, నీకు నిశ్చితార్థం అయిపోయింది కదా అని ఆవిడ చెప్తే, నాకు నిశ్చితార్థం అయిపోయింది కదా అని అంటే, లేదు నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. ఒక తల్లికి పరిశుద్ధుడు కావాలా కొడుకు. ఇంకంటే ఆవిడ ఎవరన్నా అమ్మాయికి ఇంతమంది క్రిస్మస్ అవుతారు, అమ్మా టిఫిన్ చేసావే అన్న కొడుకున్నాడు. అప్పుడు నవ్వు కాదు, ఎన్నో నవ్వుక సరే కాదు, దానికి నవ్వు. ఇలాగేనా మధ్యాహ్నం అమ్మా భోజనం చేసావా అనే కొడుకు ఉన్నాడండి. ఆడు 16 ఇడ్లీ తినేస్తాడు. ఆడు 16 ఇడ్లీ తినేసాడు, ఏమైపోతాడు? బాహుబలి అయిపోతాడు. మిగిలిన ఇడ్లీ తింటాడు కుర్రాడు తండ్రి, ఆడు బల్లి అయిపోతాడు. అందుకనే కదా ఇగో ఈ మధ్యన కుర్రోళ్ళు ఎంత ఎత్తుంటున్నారో వాళ్ళు బాబు ఎంత ఉన్నారు. ఏదైనా గొడవంతుంటండి ఆడు తలుపెనకాలకి వెళ్ళి, నువ్వు మీదకి రాక, నువ్వు అక్కడ ఉండే చెప్పు అని అంటున్నాడు. ఎందుకని అంటున్నాడా? ఆడు బాహుబలి అయిపోయాడు. ఇదేమైపోయాడు? బలి అయిపోయాడు. ఇక నేను ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళి, పుట్టబోబు శిశువు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పేసారి. చాలా జాగ్రత్తగా మా ఒళ్ళు దగ్గర కూడా మాట్లాడుతున్నాను. ఈ కేక్ ఉన్నది కదండి, ఒకప్పుడు చిన్నప్పుడు అండి, నా చిన్నప్పుడు రే సమరేడా వచ్చే వచ్చే ఇలాగే నా చిన్నప్పుడు పుట్టినరోజు అయితే తమ్ముళ్ళు, చిన్నప్పుడు పుట్టినరోజు అయితే పొద్దున్నే లెక్కైన అమ్మ బాబుకి నమస్కారం చేసి అమ్మ దీవించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొరుందయ్యం లేక 12 గంటల దాకా దుప్పటి వేసుకుని ముసుగులు పడుకొని 12 అయిపోగానే బండి తీసుకుని చిన్న కేక్ ఒకటి పట్టుకుని వంతుల మీద వెళ్ళిపోతుంటారు. ఆ వంతుల మీద వెళ్ళిపోయి దిక్కుమాలోళ్ళలాగా అమ్మ బాబు లేనోళ్ళలాగా ఇంకొక 4 దయ్యాలు కాకేసుకుని అక్కడ కోసుకుంటున్నారు. ఏమన్నంత అంటేనండి కోసుకుంటున్నారు. ఒకప్పుడు చక్కగా కేకు తినేవారు, ఇప్పుడు పాముకుంటున్నారు అని నాకు ఎలాగ అర్థమవుతుందంటే, ఇప్పుడు ప్రసంగం చేసుకుని వెళ్తుంటాను కదా, మధ్యలోని దిక్కుమాలోళ్ళగా కొంపలేని వాళ్ళగా వాళ్ళ అమ్మ బాబు లేని వాళ్ళగా 4 ఫ్రెండ్స్ని తీసుకుని ఆ బండి మీద కేక్ పెట్టి అక్కడే క్యాండిల్ వెలిగించి ఏమయ్యా మీకు ఇల్లు లేదా అని ఉన్నదండి. ఇక్కడ అంటే నేను విమర్శించట్లేదు కానీ ఒక్క మాట, అమ్మా పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఇప్పుడు సరదాగా ఉంటున్నావు, నీ కొడుకు కూడా నీకులాగే ఉండుంటే నీకు బాధ అవుతుంది. నేను అంటున్నాను, తల్లులారా నీ కొడుకు నీ కూతురు నీ కళ్ళ ముందు కనబడాలా. నేను ఒక పాస్టర్ గారు అబ్బాయిని అయితే మా బాబు నిక్కరేసుకునేటప్పుడు నేను సైకిల్ మీద ఆ ఈతాకుల సాపు మీద కూర్చోబెట్టి శుభార్త చేసేవాడు. మా అమ్మ వెనకాల నడుచుకుంటూ వెళ్ళేది. ఏంటి ఈ ఏపు పెట్రోల్ మార్క్స్ రేటు, ఈ పక్కన డ్రమ్ము ఆడ కూర్చున్నాక అనుకునేవాడిని, ఈడి బతుకు తగల ఈడి కడుపుని పుట్టానేట్రా బాబా, తీసుకెళ్ళిపోతున్నాడు ఈదులంటే తిప్పేస్తున్నాడు అని. కోటను అక్కడ ఎట్టి కూడా అనుకుంటున్నావు? కోటం నేను చదువుకున్న ఆడపిల్లమయ్యా ఎట్టి కూడా కోటం అక్కడ పెడితే నేను డ్రమ్ ఎలా కుట్టుకుని అనుకుంటాను. అప్పుడు అనుకుని ఇంట్లోంచి పారిపోదాం, ఇంట్లోంచి వెళ్ళిపోదాం, వీడు ఇలాగే తిప్పేస్తాడు నన్ను, నా బతుకు నాశనం చేసేస్తాడు, పాట గడుపుని పుట్టాను అని తెగ బాధపడిపోయేవాడిని. ఈ రోజున ఈ తాడేపల్లి కూడా అన్నీ ఫోటోలే ఉంటాయి. కొంచెం ఊడిపోయింది కానీ ఆ కాకినాడ ఫోటోలు, సామర్లకోట ఫోటోలు, ఇది 3వ క్రిస్మస్. ఒక్కసారి ఒక గంట అలా మొక్కలు చూపించి వెళ్ళిపోండి, నేను మీ గురించి జనం వస్తున్నారు అని అంటారు. అప్పుడు అనుకున్నాను, దేవా ఆ పాస్టర్ గారు కడుపుని పుట్టబట్టే ఇలాగున్నాను బాబు, లేకపోతే ఏ తాగుమోతాడు కడుపో పుట్టుంటే ఆడు పెద్దకాయ ఎట్టుకుంటే నేను చిన్నకాయ ఎట్టుకున్నాను. హల్లెలూయా. నీకు పైకి నవ్వుతున్నారు కానీ నీ కొడుకు కళ్ళ ముందు ఆనేస్తున్నాడు. అవునా కదా?
నీ కూతురు కళ్ళ ముందు ఆనేస్తుంది. ఎంత నవ్వు వచ్చేస్తున్నారు బాబు వీళ్ళకి. వీడు పొగుడుతున్నాడా తిడుతున్నాడా? అయోమయంలో ఉన్నారు. ఒరే కింద పడిపోతారా, కాలేజ్ ఎగిరిపోతారు క్రిస్మస్కి. లేకండి ఆడ బండి ఎవడదో పాపం. వినండి, మీరు ఎలాంటి వాళ్ళు అంటే యూత్ వాళ్ళు ఎత్తేలంటే ఎత్తేస్తారు, పాతేలంటే పాతేస్తారు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుంటా. ఈ పని అంతా చెయ్యాలంటే అలా చేసేస్తారు. ఒరే అక్కడ ముట్టుకోద్దంటే అంత డేంజర్ ఎంతోటి. నేను అంటున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మస్ట్ మోర్ మెసేజ్. ఒక మాట తమ్ముడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఎప్పుడైనా ఆదివారం నాడు నీ తల్లి సాక్ష్యం ఇవ్వగలదా? నా కొడుకు బంగారం అండి, నా కొడుకు ఆదివారం గుడికి వెళ్తాడండి, నా కొడుకు ఎంతో పరిశుద్ధుడు, నా కొడుకు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటాడు. మీకు ఇవన్నీ సింపుల్గా ఉంటాయి, కానీ ఆ కార్యక్రమాలన్నీ దేవుడు చూసే మంచి భార్యను మంచి భర్తని దేవుడు ఇస్తాడు. స్తోత్రం గారు. తర్వాత ఇడుతుంది మీ అమ్మ, నా కొడుకు దేవుడు. మరేమయ్యాడు? దెయ్యం వచ్చేసింది కోళ్ళ కల్లా. నా కూతురు దేవత. మరి ఎవడొచ్చేసాడు? రాక్షసుడు వచ్చేస్తాడు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమయం అవుతుంది. పుట్టబో శిశువు నూరాల పలకండి అలా పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పేసారి. ఇలాగా జగన్ గారు నవరత్నాలు ఎలాగిచ్చాడో దేవదూత కూడా మరియ గారికి కొన్ని రత్నాలు ఇచ్చింది. అదేంటంటే విని తమ్ముడు ముగిస్తాను లేను. జగన్ గారు నవరత్నాలు ఎలాగిచ్చారో దేవదూత కూడా మరియ గారికి రత్నాలు ఇచ్చింది. అందులో ఒకటి ఏంటంటే పుట్టబో శిశువు పరిశుద్ధుడు, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అనబడతాడు, దావీదు సింహాసనం మీద అతను కూర్చుంటాడు, 12 గోత్రాలు అతను ఏళ్తాడనేటప్పటికి ఏ తల్లి వద్దంటది? అప్పుడు అందే ఇది ఎలా జరుగును అని అంటే మళ్ళా రెండోసారి సెకండ్ టైం పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? దావీదు సింహాసనం అతను కూర్చుంటాడు అన్నాడు. దావీదు సింహాసనం పక్కనెట్టు కనీసం ఇంట్లో నాడ్యంగా కూర్చుంటే చాలు. కుదిరింగా కుర్చీలో కూర్చుంటే సరే. అందరినీ కూర్చోవడం రాదని కుర్చీలో ఒక కాళ్ళు పైకి ఎత్తి కూర్చుంటాడు. కుర్చీలో కూర్చోమంటే ఆ కుర్చీలో కూడా కుదిరింగా కూర్చోవాలి. సింహాసనం అక్కలేదండి. దేవుడు అంటున్నాడు అతను సింహాసనం దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. అసలు దావీదుకి యేసువాడికి సంబంధం ఉందా? దావీదుకి యేసువాడికి సంబంధం ఉందా? లేదు. దావీదు ఒకరికి పుట్టాడు, వాళ్ళు ఎక్కడెక్కడగా పుట్టారు. అలాగ వేకాపీస్ అని తెలిపోతే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళింది. అబ్రహాం గారి కడుపులో ఉన్నాడు యేసుబాబు. అందుకనే అబ్రహాం గారిని కాపాడుకుంటాడు. అందుచేతనే అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యోధాను కనను, యోధా పెరేసు జెరెసును కనను, జెరెసు ఎస్రోను కనను, ఎస్రోను ఆరామును కనను, ఆరాము అమ్మినదబు కనను, అమ్మినదబు నయిస్తోను కనను, నయిస్తోను సల్మాను కనను, సల్మాను బోయాజును కనను, బోయాజు ఓబేదు కనను, ఓబేదు యెస్సయిని కనను, యెస్సయి దావీదును కనను, దావీదు పట్టణమందు ఆఖరి బలిగనేశారు. అది మన యూత్ వారిని అడిగి ఎవరెవరికి అన్నారు? కృష్ణ మహేష్ని కన్నాను, జూనియర్ గారు పుట్టరామారాజుని కన్నాను, నన్ను మా అమ్మ కన్నాను, నేను ఒక ఇద్దరు కన్నాను, 10 కన్నా ఇద్దరు. సరేనో నాకు కలుపు. దేవునికి స్తోత్రం కలిగిన సమీపించరాని తేజస్సులోని ఫోటో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిగి వచ్చిన
దేవుడు దిగొచ్చాడు. ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన వాడు ఏమయ్యాడు? థ్యాంక్ యూ తల్లి. ధనవంతుడు ఏమయ్యాడమ్మా అంటే ఆయన బట్టలోమో మనకిచ్చాడు, మన బట్టలోమో ఆయన వేసుకున్నాడు. ఇప్పుడు ఎవడు దరిద్రుడు? అర్థమవుతాడు, గట్టిగా చెప్పకూడదు. ఆయన ధనవంతుడు బట్టలు మనకిచ్చాడు చిన్న, మన బట్టలు ఆయన వేసుకున్నాడు. ఇప్పుడు ఎవడు ధనవంతుడు? ఇప్పుడు ఖాళీగా సెల్ ఫోన్ తెస్తాడు. ఇప్పుడు 6 ఆరులు ఎత్తాను ఒక పిల్లనే, ఎక్స్క్యూస్ మీ, ఆ పక్కన ఉన్న రచ్చతను 30 అంటే అలా ఇలాగా చదివినండి. ఎక్కడ ధనవంతుడు బట్టలు మనకిచ్చాడు రా, మన బట్టలు ఆయన, మన దరిద్ర కొట్టోళ్ళు మన బట్టలు ఆయన వేసుకున్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఎవడుగా కనబడుతున్నాడు? అది మనమే కనబడు. అందుచేతని వేసుకోవాలి నీసికంగా అంటున్నాడు. మీకు అందరికీ చెప్తున్నాను, నువ్వు మేళ కట్టుకో కానీ పైకి ఎక్కి ఉల్లిపాయ దెబ్బలు ఆడతావా? ఏమో ఉల్లిపాయ దెబ్బలు ఆడతా అవి తగ్గాలా వెళ్ళి అలాగే. అర్థమైందండి నీకు? అందుకని యేసుబాబు చాలా మందికి కులాలకి, అమ్మా వినండి, చెట్టు భానుమూర్తి, రావు రంగయ్య, పులిపాటి జగన్నాథం, పురుషోత్తమ చౌదరి, యమాయ మీరు అందరూ కూడా ప్రభు నమ్ముకున్నారు. మా తోడండి గారు ఏంటి ఈయన కోమట్లు ప్రభు నమ్ముకున్నారు. మా మరదల గారిని పెళ్లి చేసుకున్నాడు, సాక్షిగా వాడుకుంటున్నాడు. హాస్పిటల్లో CEO కాకినాడలో. నీకు అర్థమైందండి? మీరు ఏమనుకుంటున్నారనంటే ఇంకా ఏమనుకుంటారు, దాటిపోతున్నారు తప్ప దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. క్రిస్మస్ అంటే అంత ఫలా వండుకుని 4 గొట్టం ముక్కలు. ఓ ఈరోజు ఎవరు అడిగారు? మీరు కుదిరింగ్ ఉంటారా? ఇలా క్రిస్మస్ వండుకుంటాం అంటే ఆయన లింగి ఎగరేసుకుంటూ వచ్చి ఏమనుకుంటామంటే ఎదుగుతుండే అంటే ఇవిడంటుంది. ఇప్పుడు ఏం అంటలేడు బాబా, ఎంత లౌజీగా మాట్లాడుతుందా, చెప్పు అంటే పలా ప్యాకెట్ ఇచ్చి అది ఆ మంత్రం అర్థం పలా అది వెళ్ళిపోతున్నా తప్పుడు ఇక 2 తీసురా సరిపోదు ఒకటే. అది తెచ్చేస్తాడు, స్నానం చేసి వచ్చే లోపల ఈవిడి ముక్కలన్నీ పిసిగేస్తాడు. మెత్తన ముక్కలు ఉన్నాయా, గట్టి ముక్కలు ఉన్నాయా, దుమ్ములు ఉన్నాయా అని. అప్పుడు ఈవిడికి ఒక్క మెత్తల ముక్క దొరకదు. ఎవడ కట్టాడు ఇది? మేము మొక్కలు చూసాక అలాగ కడతారు. ఈడెక్కాడు మన కోత అయ్యేది అక్కడ బాబు కడతారు మనకి. ఏం కట్టాడంటే దగ్గరగా ఉన్నది అని అంటే, నువ్వు అసలు పలావ్ తిన్నావా అని అడుగుతాడు. మరి బోడి పొలం మరి ఎప్పుడైనా తిన్నామంటే నీవిడ అంటారు. వీళ్ళిద్దరూ రేజ్ అయిపోతుంటాడు. గుమ్మం దగ్గర కుక్క రెడీగా ఉంటుంది. ఈ కుక్క అనుకుంటా నువ్వు రెచ్చిపో, నువ్వు రెచ్చగొట్టాయమ్మా, ఇద్దరు పొడేసుకోండి అని అనగానే ఆ ఒక్క దెబ్బ ఎత్తాడు. ఆయన గారు సీరియస్గా తెచ్చినోడు బాధ కదా. ఆవిడ ఏం చేద్దండి, ఆ పలావ్ పొట్లం కథ బయటికి, నీకు పలావ్ ఎవడకు కావాలరా అని. బయట ఎవరున్నారు? క్రిస్మస్ ఎవరు చేసుకుంటున్నారు? అర్థమైందా? అయ్యగారు ఇంతకు అద్భుతమైన మాట చెప్తారు. ఈ క్రిస్మస్ రోజు నా తల్లిగారు ఎవరో కానీ ఆ పేద పిల్లల్ని జ్ఞాపకం చేసుకుందండి. ఏంటి ఈ క్రిస్మస్ పేరు చెప్పి ఎన్ని కోళ్ళు చంపేస్తున్నారు, ఎన్ని మేకలు వేసేస్తున్నారు, ఎన్ని కోళ్ళు ఒక్కొక్క అమ్మకి బాధ వచ్చేస్తుంది. ఈ సంవత్సరం కూడా అడవని మొక్కడిగా లేదు, అసలు మాయసేసేస్తారు మాసం. ఇన్ని కోళ్ళు ఉంటాయి కదా, కాచి ముక్క ఒక్కడు దొరుకుతుందిరా. ఈ వంటలు ఏమనుకోకుండా వంట వండుకున్న వాళ్ళు అర్ధరాత్రి కురుందయ్యేలా తయారయ్యి తింటారేమో. అలలోయ ఒక్క పేదోడికి అన్నం పెట్టారు చిన్న. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దేవుని ప్రేమించేవారు. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించారంటే దేవుణ్ణి ప్రేమించేవారు. నేను అంటున్నాను, ఈ 2 రోజుల్లో ఆ పేదోళ్ళు ఎవరైనా ఉంటే తాత ఒక పలావ్ ప్యాకెట్ ఇచ్చారు, నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే ఆ నీకోసం ప్రార్థన చేస్తాను. నన్ను వారు చప్పట్లు కొట్టండి. ఎంతసేపు నీ గోదామే అని ఎట్టిందా, నీ గోదామే ఎవరినే పట్టించుకో. దేవునికి అత్తగారికి కూడా స్వామి. ఈ మధ్యన అత్తగారిని ఏమనుకోకండి, అలా కోడలతో ఎప్పుడు బాగా సొంతం తెలిసా నెలాఖరికి
ఎలా నెలాఖరికి అప్పుడు నెలకి ఇంకొక రేపు 2 తారీఖు వచ్చేస్తాను. అత్తమ్మా కాఫీ టీ ఆవిడ ఏదో ఇయ్యమ్మా ఆ పెన్షన్ తీసేసుకున్నా. వాళ్ళ అమ్మ అంటారు, అలా అప్పుడు అతగారండి బాబా అమ్మ కానీ తీసుకెళ్ళి తీసుకోవడం ఎప్పుడు అయిపోయింది. క్రిస్మస్ చేసుకునేవాళ్ళు వేరు కదా. అమ్మా నన్ను క్షమించండి, క్రిస్మస్ నేను ఐఎమ్ నాట్ జోకింగ్ యా. మంచి అర్ధరాత్రి పిల్లల భార్య కొత్త భోజనం చేద్దామని అన్నారు. బాధ అంటే నేను ఎలా చెప్పాలో దేవుడిని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్కొక్కరు చెప్పడం చేత ఆడుకులకు నేను చెప్పను. మన ఏం చెప్తాను నీకే సమస్య, నువ్వు నేడాలి నువ్వేదో చేసేదంటే వీళ్ళకే చిరాకు వచ్చేస్తుంది. ఈ టైంలో వాక్యం వింటున్నారంటే అది ఆత్మ కార్యక్రమం కాదా? దేవుడు ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. నిన్ను దీవించడానికి వచ్చిన దిగి వచ్చిన దేవుడు ఎలా వచ్చాడు? పరిశుద్ధుడిగా వచ్చాడు. ఏ రూపం తల్లి? దాసుడు రూపం. నీకా నాకన్నా ఇది దాసుడు రూపం ఏంటిది? పికప్ ఇది. దాసుడు అంటే పని చేసేవాడు ఎలా ఉండాలా? కాలు పైకెత్తి అక్కడ ఏదో పని చేశాడు. ఇప్పుడు యేసుబాబు ఎలాగొచ్చాడు? మీకు చాలా మందికి అర్థమవుతలేదు. యేసుబాబు ఎలాగొచ్చాడు? పని చేసేవాళ్ళగా వచ్చాడు. He has come to the world as the servant of the Lord. సేవకుడిగా వచ్చాడు. సేవకుడికి కులాలు ఉండవు. సర్వెంట్ డస్ నాట్ హ్యావ్ ది క్యాస్ట్. మీకు అర్థమైనా చెప్తున్నాను మీకు నేను. ఇదేంటిది? ఇది దాసుడు స్వరూపం. ఇది బాబు కింద కూర్చోక నాయన కుర్చీ చేసుకో. ఏ అంటే గుడ్లు బాగున్నాయి కాబట్టి. అలా కాకుండా ఇలాగా పెట్టుకుని అమ్మగారండి ఏదైనా చిన్న పని ఇప్పించండి. ఎస్ నువ్వు పని చేస్తాకే. ఇప్పుడు యేసుబాబు ఎలాగొచ్చాడు? చిన్న వెరీ గుడ్ థ్యాంక్ యూ. దాసుడిగా వచ్చాడు. ఈ దాసుడికి కులాలు ఉండవు. నువ్వు కుల దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్క అమ్మ భలే గంటది గుళ్ళోకి వచ్చి కూడా మా ఓళ్ళు ఎలా ఉండవు మీ ఓళ్ళు ఒళ్ళు పొన్ను మొక్క ఆడించుకుని మా ఊళ్ళలో నీవు మా ఊళ్ళో ప్రభువారు ఎలాగొచ్చింది అతను ఎగురుకున్నట్టుంది ఆ నాన్న. వీళ్ళు ఉండరండి నా కోసం ఉన్నారు. ఆయన పాస్టర్ గారు మరి కిరణ్ అన్న అంత ఈ ఆనందం కోసం వచ్చేసాను మెండపాటి నుంచి. నిజం చెప్పండి, నా స్నేహితులు అంటే బాగా పిచ్చి. వీళ్ళు ఆనందం కొరకు 2 టయానికి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుడు స్వరూపం ధరించుకుని అంతఃపురంలో దిగాడా? పశువుల పాకలోకి వచ్చాడా? చాలా మంది మాట్లాడుగా పశువుల పాకలో పుట్టాడా? మరి నీదే పాక. పశువుల పాకలో పుట్టలేదు. వాళ్ళమ్మ దారిలో ఎక్కడో కనేసింది. ఎందుకు కనేసింది అంటే ఆ స్థలం ఎవరికి తెలుసు తమ్ముడు. ఆ స్థలం కానీ తెలిస్తే కోటీశ్వర్లు వెళ్ళి గజం కోట్ల మీద కొనేస్తారు. అందుకనే ఆ మర్మాన్ని ఎవరికి చూపించకుండా సత్రములో స్థలము లేనందున సత్రంలో స్థలం ఏర్పాటు పెట్టి దేవుడు తమ్ముడు దేవుడు యేసు ప్రభుని సత్రంలోకి పంపలేదు. నువ్వు ఎలాంటివాడివైనా మీ అమ్మ చేసిన ప్రార్థనకే నిన్ను దారి తప్పనివ్వడం. నువ్వు చెయ్యపోవచ్చు. మా అమ్మ నేను ఇంటికి ఈ టైంకి వెళ్ళివ్వండి, ఈ టైంకి వెళ్ళేదాకా ప్రార్థన చేస్తాం కదా. మా అమ్మ కారు ఆరును కొట్టాక ఏమయ్యో చిన్నోడు వచ్చాడు అని అంటే అప్పుడు వాళ్ళు తలుపు తీసి నన్ను లోపలికి వెళ్ళి పడుకునేవాడిని. మా అమ్మ చచ్చిపోయి 2005లో చచ్చిపోయింది. మా అమ్మ చనిపోయింది. నేను నమ్ముతున్నాను తమ్ముడు, ఈ రోజుకు కూడా మా అమ్మ ప్రార్థనను కాపాడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ పనిచేస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రంగా లేవుగా. హల్లెలూయా. ఈ లైటింగ్లు, ఈ క్రిస్మస్, ఈ సౌండ్ సిస్టమ్, ఆ పేలింపులకి ఇలా కిట్టుబాటు అయిందల్లా. మరి ఆ పిల్లలు ఎంత అల్లరి సార్. దేవుడు నాకు ఇచ్చిన వరం అది. మొన్న ఎక్కడైతే కంకేరులో ప్రసంగం చేస్తే ఆ ఎంపీ అనురాధమ్మ గారు వచ్చారు వాళ్ళ భార్యతో పాటు. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతామన్న ఆవిడ 1 గంట దాకా ఉండిపోయింది. నేను ఉంచలేదు, దేవుడు ఉంచుతాడు. నేను ఈరోజు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నిన్ను దీవించడానికి దిగి వచ్చిన దేవుడు. పశువుల పాకలో పుట్టలేదండి, పశువుల పాకలో పుట్టలేదు. ఆయనకి పశువుల అరుపులు, మనకి కిరణ్ గారు ఆర్కెస్ట్రా. ఆయనకి పొత్తు గుట్టలో మనకి పట్టు చీరలు. ఆయనకి మిడుగులు పురుగులు, మనకి ఈ లైటింగ్ సెట్టింగ్.
ఆయనకి తినడానికి ఏమీ లేదు కానీ 52 కేజీలు. ఇప్పుడు ఒక్కొక్క ఇంత వాక్యం చెప్తానా ఎంతో కావిడి ఇలా సింగర్ పెట్టేసి కేక్ అక్కడ కట్టుకుపోయాడు. ఆ పైది అన్నట్టే పాడు ఏం చెక్కరకలా ఇంత వాక్యం కూడా ఎందో ఆ కేజీ అక్కడ ఎక్కడ పట్టుకోరేట్టు ఇచ్చేస్తారు. నీకు ఇచ్చేస్తారు బాబు, ఇచ్చేస్తారు. ఆ కేకులు గొడవను ఆ క్యాండిల్స్ గొడవ పక్కన ఎట్టండాలా బాబా, అది వెలిగించడం పెట్టాలి బాబా. దేవుణ్ణి వెలిగించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పశువుల పాకలో పుట్టలేదండి, సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పెట్టాడు. తమ్ముడు, దేవుడు తన దేవుడైన కుమారుణ్ణి సత్రంలో పంపలేదు. నిన్ను నన్ను దేవుడు గట్టి తిన్నప్పుడు ఎప్పటికైనా మారుతారు, ఎప్పటికైనా మారుతారు. మీరే అనుకుంటారు ఎంత గత్త చేసేవాడండి బాబు, ఇలా మారిపోయేటండి. సత్రంలోకి వెళ్ళినవాడు దేవుడు. ఇప్పటికే సగం మార్చేసాడు దేవుడు. ఎలాగా? ఈ తల్లి పాత్ర చేసిందో 6430 బ్యాంతి కొట్లు కట్టేశారు. లేకపోతే ఈ పాటికి కిసమకాయ కిసమస్ అండి. ఓ మా కిసమస్ అండి బాబా, పెద్ద కిసమస్ అండి. అంతా ఊగుతా మీద అడిగిపోయి వెనక్కి అడిగిపోయి ఒకడు పొద్దున్న తేల్తాడారో గోధులో చక్కగా. అప్పుడు ఇంటికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆ బ్యాంకు కొట్లని కట్టి కొట్టి ఏ తల్లి పాత్ర దేవుడు వినేసాడు కాబట్టి సందలెడితే సరళగా వచ్చేస్తున్నాడు, ఇంటికి కొట్టడానికి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలగండి. హల్లెలూయా. దాసుని స్వరూపం ధరించుకుని దిగి వచ్చాడు. మా ఇంటి పేరు పశువు. పాడాలా మీకోసమే వాస్తవమైన పాట అందరికీ అర్థమైంది. ఇప్పుడు కొత్త పాటలు రాస్తున్నారు, ఎవరికి అర్థమవుతాయి. 1 2 3 4 బ్రదర్. మా ఇంటి పేరు పశువు, పక్కింటి పేరు మా కథలో పక్కింటి పేరు ఎదురింటి పేరు సర్వది కొండ, మగల పేరు మా ఇంటి పేరు క్రిస్మస్ చేసుకున్న పక్కింటి పేరు
ఏమన్నానండి క్రిస్మస్ అంటే? ఏమన్నా చెప్పాలి? నిన్ను దీవించడానికి దిగి వచ్చిన దేవుడు. మా బాబు ఒక్కసారి నన్ను 37 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒకడు ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఏమని వెళ్ళాడు అక్కడికి? బాగుపడదామని వెళ్ళాడు. మరి ఏమైందో చాలామంది మనోళ్ళు కూడానే ఎక్కడికే అంటే హాస్పిటల్కి అని చూపించుకుని వచ్చేద్దాను. అబ్బాయి లేట్ అవ్వదు, డాక్టర్ గారు నాకు బాగా తెలుసు, చూపించుకుని వచ్చేద్దాను. తీరా చూపించుకునే డాక్టర్ గారు అంటాడు 13వ గది మీరే, 13వ గది. అప్పుడు సెల్ ఫోన్ తీసుకుంటుంది, తీసుకుని ఇంటికాడ ఎవరున్నారా పిల్ల రావద్దు అంటున్నారు. ఇంక డాక్టర్ గారు ఇక్కడే ఉండమంటున్నారు, కిందకి అస్సలు దిగొద్దు అంటున్నారు. దుప్పట్లోనూ ఏంటి తలగాడను వేసుకోవాలి, ఇంకో పంచికో 2 దోమల చక్రాలు. ఆడ కూడా బాగుపడదామని వెళ్ళి అలా బాగుపడి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అది ఏమనుకున్నా మరి అక్కడికి వెళ్ళాక మరి ఆడికి ఇవన్నీ ఇలాంటి కేకులు ఇవన్నీ ఉన్నట్టున్నాడు. అలాంటి ఇక్కడే బాగుంది. ఇంకా 38 years కంటిన్యూస్లీ ఈ వాస్ లేట్ డౌన్ ఎట్ ద పూల్ ఆఫ్ బెథెస్డా. అర్థమైందా? మన ఇంగ్లీష్ వెళ్ళడం టీచర్ హూ ఈజ్ చంద్రబాబు అని అండి ఇచ్చాడు ఒక ప్రశ్న. ఇంగ్లీష్ రాదు కదా. చంద్రబాబు ఈజ్ ఏ నారా, నారా ఈజ్ ఏ బాబు, బాబు ఈజ్ ఏ మాజీ, మాజీ ఈజ్ ఏ సీఎం, సీఎం ఈజ్ ఏ చంద్రబాబు. ఇలాగ పేజీలు నింపేస్తాం వల్ల పెళ్ళి అయిపోయారా. వాలంటీర్ ఉద్యోగం కోసం కింద గడిపోతున్నారు. నాకు 12 మంది మేనల్లుడు, అందులో ఒక పిల్ల మేనకోళ్ళు ఉంది. అది ఇప్పుడు ఇంటికి వెళ్తే తెగ రాసేస్తున్నారు పేర్లని. నేను అంటానమ్మా పడుకోవా అంటాను. ఉండమయ్య బాబు ఎన్ని రాయాలంటే నాన్న అన్నప్పుడు ఎంత చదివితే 10th క్లాస్లో చదువు, ఎంత కష్టం 10th క్లాస్లో నువ్వు చదువు నుండి బయటికి టీచర్ ఉద్యోగం వచ్చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు బాగుపడి వచ్చేద్దామని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక అన్ని వసతులు బాగున్న సౌకర్యాలు. 38 years అక్కడ ఉండిపోయాడు. ఇండస్ట్రీ కాదు, 38 years క్రిస్టియానిటీ ఉండిపోయి వినండి. అక్కడ సౌకర్యాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి దేవదూత, ఆ దేవదూత కోనేరు దగ్గరికి వస్తుంది, కోనేటిలో దిగి నీళ్లు కలుపుతుంది, నీళ్లు కదిపాక ఒక వరం. ఏంటి? స్వచ్ఛత వరం. ఇన్ని ఫెసిలిటీస్. దేవదూత అనగా దైవజనుడు, కోనేరు అనగా సంఘం, నీళ్ళు అనగా వాక్యం. ఇవన్నీ కలిస్తే వరం, కరిస్మాటిక్ వరం. ఇవన్నీ కలుస్తాయి. కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఇది బాగుపడలేదు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, అమ్మ ముగించేస్తున్నాను. అప్పుడు అనుకున్నాడు దేవుడు, వీడికి ఇన్ని ఇచ్చినా కానీ, ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా, కోటాలు ఎట్టినా, ప్రార్థన చేసినా ఏది దాంట్లో కూడా పడలేదు. కాబట్టి వీడు ఇంకెవరి మాట ఎండేడు. ఎందుకంటే ఎందుకు వచ్చిన 38 years. ఇప్పుడు ఒక్కొక్కడు ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయి ఇలా జోసఫ్ గారు వాక్యం ఎవడైనా మేనపాటు ఆడది అసలేనో అంటే ఎక్కువైపోయింది ఈ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కడు ఎప్పుడన్నా పొగడ్డా ఏం బాబు అతను ఎవరు అని అడిగామనుకో, ఆడు ఎదవండి, మరి ఈడెంకా ఎదవండి, మరి నువ్వు నేనెంకా ఎదవండి. మరి ఎవడు మంచోడురా? జోసఫ్ గారు పనిచేయరు, సాగర్ గారు పనిచేయరు, ఏ పాస్టర్ పనిచేయడు. ఇంకా తల్లి బియ్యం పట్టుకుని అడుక్కున్నోడికి వేద్దామని అలాగా గుమ్మం దగ్గర 6 గంటలకి నిలబడి ఉందంట. బియ్యం అడుక్కున్నోడికి వేద్దామని. నాలంటాడు అక్కడ వచ్చాడట, దొక్కలాకున్నాం అడుక్కున్నాం పొమ్మన్నాం. అలాగా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 6 సాయంకాలం 6 గంటల దాకా అందరికి పేర్లు పెడుతున్నాయి. కానీ ఒక్కలకే చూసి ఆ బియ్యం అట్టుకెళ్ళిపోయి ఆవిడే వండుకుని తినేసింది. ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు ఎవరయ్యారు? మీరు నవ్వుతున్నారు అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నేను. ఐఎమ్ స్కూల్డింగ్ యూ ఆల్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను. ఆ మాట ఉపయోగపడండి. మీలో కూడా చాలామంది ఆ పాట రమ్మాలి, ఆ పాస్టర్ అట్లా, ఆ పిల్లడు అలాగా ఇలా వంకలు ఎట్టుకుని బట్టి 30 సంవత్సరాలుగా బాగుపడిపోయాడు. మా నెలల్లో ఉన్నవాళ్ళు 40, 45, 50 సంవత్సరాలు ఇట్టుకుంటున్నారు. ఈ వంకలు ఎట్టుకునే జోసఫ్ గారి గురించి తెలుసు, ఆ సంఘాల గురించి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కానీ డబ్బు ఎంత వచ్చిందంట చాలా గట్టిగా వచ్చి అత్తమాన అడిగేస్తున్నాడు. మరి దాని యొక్క పని
ఒక్క బియ్యం గింజకి లెక్క చెప్పాలి మేము. ఈరోజు ఇలా బతుకున్నామంటే నువ్వు ఇచ్చే బియ్యం గింజకి లెక్క చెప్పాలి తమ్ముడు. నేను దేవుడి మాట విను కాక, ఒక్క బియ్యం గింజకే తాగే వాటర్ బాటిల్ కూడా లెక్క చెప్పాలి. దేవుడు ఇవ్వాలి, దరిద్రం తీరాలా. అర్థమైందండి? దేవుడు ఇవ్వాలా. మీ అయ్యగారు నేను అనుకున్న ఈయన 5 మందిలో కడతానన్నాడు. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. నాకు కూడా ఒక 16 సెంట్లు ఉంది, అందులో కడదామని అనుకుంటున్నాను. ఈ వస్తున్నాయి, ఎంత ఇస్తారో ఆయనకి అయిపోతుంది. ఒక్కొక్కరు అంటారు కారులో తిరుగుతారు, సైకిల్లో చెప్తారు, కారులో వచ్చిద్దా ఒకసారి నా కారు తిరుగుతారు. 120లో కొట్టుకుని వచ్చాను మెండపాటి నుంచి. డ్రైవర్ లేడు, ఆ దాచ తోటలోకి వెళ్ళిపోయాడు. మాకు మామూలు సేవలు ఏంటి, దాచ తోటలోకి వెళ్ళిపోయాడు. వస్తుంది ఆడు ఉన్నాడని ఒప్పేసుకున్నాను 3 డేట్లు. ఆడు రాలేదు. రావులపాలెం వచ్చాను, మన వెనక్కి వెళ్ళాను. మళ్ళీ అక్కడ బస్సు నేను మళ్ళీ కొట్టుకొచ్చేసాను. ఈయన ఉన్నారు, ఆయనదేమో పెద్ద కారు, మాట చిన్న కారు. కుదరదు, నేను తోలుతానులే బాబు అన్నాను. రెప్పడుతుంది, గోడు మధ్యలో గేట్లు అయ్యి అన్నీ పెడుతున్నారు, ట్రాక్లు అన్నీ పెడుతున్నారు. ఏమో దేవుని చెప్తాం మరి అని అనుకుని వచ్చేసాను. దేవుడు పనిని ఆపన. ఇన్ని ఆత్మలో ఎదురు చూసినప్పుడు దేవుడు అడ్డెడతాడండి. కనుక నన్ను క్షమించండి. 38 సంవత్సరాలు అక్కడే ఉండి ఆడన్నీ ఉన్నాయి కాబట్టి ఆడికి ఏమీ కదలకుండా ఉన్నాడు. అనుకున్నాడు దేవుడు, ఈడి అవ్వడమాట ఎండంకిడు, ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయింది కాబట్టి నేనే దిగెళ్ళి అని బాగు చేస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టేశారు. నా కోసం వచ్చిన నా చిన్న యేసుకు నాకు వరలిచ్చిన ఆఖరు పాట ఐ ప్రామిస్ యూ. నా కోసం వచ్చిన నా చిన్న యేసుకు నాకు వరలిచ్చిన నా కన్న తండ్రికి. నా కోసం వచ్చిన నా చిన్న భయంతో తమ్ముడు, మీరెవరు నాకు పుర్రాగా తెలదు, నేను మీకు పుర్రాగా తెలదు. దయచేసి తమ్ముడు ఒకసారి తమ్ముడు మీరు ఇది 2019 సంవత్సరం కూడా నీ సన్నిధిలోకి రావడానికి నన్ను నా ప్రాణం ఉంచి నాయన ఈ అద్భుతమైన తెల్లవారు 3 గంటల 3:15 ఆ సమయంలో వాక్యం విన్నారని అంటే నీవు ఈ క్రిస్మస్లో నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. ఏ తండ్రి, ఏ తల్లి, ఏ బిడ్డ, ఏ కుమారుడు కుడిచేయి చూపించారో వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. అరికాలు మొదలుకొని నడిగేంత వరకు రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారు ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకంతకు వారికి ఇవ్వండి బాబు. అలాగే నాయన సేవకులను బలపరిచావు, నీకు స్తోత్రాలు. ఇదిగో మంచి మందిరం కట్టాలా, నువ్వు సహాయం దయచేయండి. వారి కార్యాలు చేయడానికి ముక్కుకొని నువ్వు సహాయం దయచేయండి. వ్యాధి బాధ సోదరు ఇరుకింపొందుల నుంచి అరికాలు మొదలుకొని నడిగేంత రక్తంతో కడగండి. పసిపిల్లలు, వృద్ధులు, బాలురు, యవనులు, కన్యలు, అవివాహితులు, వివాహితులు, విధవరాల్లో నాయన సంతానం లేని వారిని మీరు దీవించని ఆశ్రయించండి. ఆయా సంఘానికి వచ్చిన బిడ్డలను, పురుషులను, స్త్రీలను మీరు దీవించమని సహాయం చేయమని మా కొరకు దీవించడానికి దిగి వచ్చిన యేసయ్య ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధి చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామ పేరట అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. గట్టిగా ఆమె చెప్పండి, మరొకసారి ఆమె చెప్పండి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమ. ఆమేన్.